ఈవీఎంలతో గెలిచిన వాళ్ళు ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల మీదన ఆక్షేపణ వ్యక్తం చేస్తుంటారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 ఈవీఎంలతోనే గెలిచింది, లేకపోతే అంతకుముందు 99లోని ఈవీఎంలతోనే గెలిచింది. ఈవీఎంలతో గెలిచిన నాడు మాత్రం అంది, ఓడిపోయిన నాడు మాత్రం ఈవీఎంలు అంటూ 2018లో పెద్ద రచ్చ జరిగింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి చూసాం. 2019లో మామూలుగా మళ్ళీ ఎన్నికల్లో అక్కడ జగన్ గెలిచాక ఇక ఈవీఎంలు అంటూ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హైలైట్ చేస్తూ వచ్చింది. అప్పుడు ఈవీఎంలో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిప్పి కొడతా వచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక ఈవీఎంలు అంటూ వాళ్ళు ఈవీఎం ప్రభుత్వం అంటూ మాట్లాడుకొస్తున్నారు. ఈవీఎంలు ఒక సాకుగా, ఓటమికి సాకుగా చూపెట్టుకుంటున్నారు. పోనీ మొన్న ఒంటిమిట్ట పులివెందుల బ్యాలెట్లే కదా గెలవగలిగారా? లేదు. ఇప్పుడు బ్యాలెట్లలో పెట్టాలా స్థానిక ఎన్నికలు, లేకపోతే దీంట్లో పెట్టాలా, ఇది ఈవీఎంలో పెట్టాలా? ఏదైతే తెలంగాణ మన దాని పేరేంటిది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాలెట్లు చెప్పింది. మరి తెలంగాణలో దేంట్లో చేస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈవీఎంల్లోనే స్థానిక ఎన్నికలు అని ప్రభుత్వం ఇది ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి అంశం.